హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను వంకాయ టమాటా కర్రీ చేసుకుంటున్నా. కూర అన్నమాట. ఇదండి, వీటికి వంకాయ టమాటా కూరకు కావాల్సినవి పావు కిలో వంకాయలు తీసుకున్నా, 4 టమాటాలు తీసుకున్నా, ఒక పచ్చిమిరకాయ, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు. వంకాయ టమాటా కూర కావాల్సినవి అన్నమాట. ఈ వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తా. టమాటా వంకాయ కూర చూడండి. వంకాయ టమాటా ఇగురు వండుకుంటున్నాను, కూర అన్నమాట. చూడండి, పావు కిలో వంకాయలు తీసుకున్నాను. ఆ నూనె చాలు, ఎక్కువగా వంకాయ ఎగురేమో నూనె పీల్చదు. చూసి పోసుకోండి. ఒక 50 గ్రాముల నూనె పోసుకున్నాను. 50కి తక్కువే పోసుకున్నాలే. ఇక వంకాయలు ఇట్లా కండ్రెక్కకుండా ఉప్పు దాంట్లో వేయాలి. అప్పుడు తెల్లగా మల్లెపూలులాగా ఉంటాయి వంకాయలు. ఎప్పుడైనా వంకాయలు కండ్ర పోకుండా ఇట్లా వేసుకోండి. మళ్ళీ ఇట్టగా నీళ్ళల్లో తీసి తిరుమాతలు వేయమాకండి, చెయ్యమంటుంది. నీళ్ళు వస్తాయి కదా ఎమ్మటే. అందుకని ఒక ప్లేట్లో తీసుకొని నీళ్ళన్నీ కారినాక అప్పుడు తిరుమాతలో వేసుకోండి. అప్పుడు సుయ్యి అందనమాట. వంకాయ టమాటా ఇగురు ఇవాళ పచ్చడి నూరాను, మొన్న ఫ్రై చేశాను. ఇవాళ ఇగురు వండుకుంటున్నా, వంకాయ ఇగురు. అందులో కావాల్సినవి కొత్తిమీర, తిరుమాత పెడుతున్నాను అన్నమాట. చూసారా, తిరుమాత కాలి. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి వేసేసుకోవాలన్నమాట. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ ఇక మొత్తం వేసేసుకోవటం. దీంట్లో ఇప్పుడు ముక్కలు వేయంగానే కొంచెం ఉప్పు వేసుకోవాలి, లేకపోతే కండ్ర వచ్చిద్ది అనమాట. ఇగురు కాబట్టి కొంచెం సాల్టే వేసుకుందాం. కల్లుప్పు అనుకో మళ్ళీ. చూడండి, కొంచెం జాలే. చూసారా, అది ఇట్లా సాల్ట్. ఎప్పుడైనా వంకాయలు తిరుమాతలు వేసుకోగానే ఇట్లా ఉప్పు వేసుకోండి ముందు. అప్పుడు తెల్లగా ఉంటాయి వంకాయ ముక్కలు. అప్పుడు ఆ ఉప్పుకు కూడా చక్కగా ఈ టమాటాలు, ఈ వంకాయలు అన్నీ నీరు వచ్చి మగ్గిద్ది అనమాట. ఈ ఇగురికి ఎసరు ఏం పోయిరు. ఇట్లా ఉప్పు వేసి కాస్త మగ్గనిచ్చుకోవాలి. కూరకు 10 నిమిషాల్లో అయిపోయిద్దండి వంకాయ టమాటా ఇగురు. చూపిస్తాను. అది తిరుమాతలు వేసుకొని ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుందాం. కాసేపు ఆ ఉప్పుకే నీరు వచ్చి మగ్గిపోయిద్ది వంకాయ టమాటా ఇగురు. ఎంత బాగుండిద్దో మీకు చేసి చూపిస్తాను, చూద్దురు. చూడండి మన వంకాయ టమాటా ఇగురు ఎలా వస్తుందో. మూత పెడితే వంకాయ మగ్గిపోయింది. చూడండి ఎలా ఉంది. నూనె తేలితే అప్పుడే ఒక 2 వంతులు ఉడికింది అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం పసుపు పొడి, మసాలా పొడి ఉంది కదా మనది, అది వేసుకుందాం. ఇందులోనే అన్నీ ఉంటాయి కదా, మసాలా వేరే అవసరంలా, ధనియాలు అన్నీ ఉంటాయి కదా, అది పొడి వేసుకుందాం. వంకాయ ఎగురు గుమగుమలాడిద్ది అన్నమాట. 2 వంతులు ఉడికినాక వేసుకోవాలి. అది ఫస్ట్ ఉప్పు వేసేసుకున్నా. ఆ ఉప్పుకే వంకాయలు మగ్గిపోయి చూసారుగా, బ్లౌజ్ లాగా అయినాయి వంకాయలు. ఇప్పుడు సాంబార్ పొడి, అదే మసాలా పొడి వేసుకున్నాం పసుపుతో. ఇప్పుడు ఇంకొంచెం మగ్గితే తర్వాత ఈ కారం వేసుకొని అన్నీ మళ్ళీ కొత్తిమీర అన్నీ వేసుకొని చూపిస్తాను నేను. మగ్గుతుంది, ఇంకొంచెం మగ్గనియాలి. 1 నిమిషం మగ్గితే మళ్ళీ ఇంకో వేయాలన్నమాట. చూపిస్తాను. చూడండి మన వంకాయ ఎగురు ఎంత కమ్మగా ఉడికిందో. నూనె అంతా ఇట్లా తేలింది చూసారుగా. ఎగురు కూరలకి ఇట్లా నూనె తేలాలి. తేలితేనే అప్పుడు కమ్మగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. పావు కిలో వంకాయలు వేసేసుకున్నానండి, చాలు. చూసారుగా. కాకపోతే దీనికి ఏదన్నా పప్పు కూడా ఏదన్నా ఉంటే, నేనైతే పప్పుచారు కాసుకుంటున్నా.
వంకాయ ఎగిరిట వండుకొని పప్పు చారు అన్నమాట. చూడండి కారం వేసుకున్నాం. నూనె ఇక యువతలకు వచ్చేస్తే ఇక కూర ఉడికిపోయినట్టే, ఇక అందులో ఇక తేడా లేదన్నమాట. తర్వాత కారం కూడా ఇక కాసేపు ఇట్లా వేగితే ఇక సూపరు. వంకాయ ఎగురు ఎలా వచ్చిందండి, గుజ్జు 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 వంకాయ కూర చూసారా ఎట్లా ఉందో. కమ్మగా ఉంటుంది, గుజ్జుగా ఉంటుంది, అంత టేస్ట్. కారం మగ్గుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. తర్వాత కొత్తిమీర వేసుకుంటే బాగానే ఉంటుంది, లేకపోయినా పర్లేదు. వంకాయలు ఉంది కాబట్టి కట్ట వేసుకుంటున్నాను నేను. అదో టేస్ట్, కమ్మటి టేస్ట్. చూడండి మన వంకాయ ఎగురు శుభ్రంగా అయిపోయింది అన్నమాట. మీరు కూడా ఇట్లా వంకాయ ఎగురుని చేసుకోండి, కమ్మగా సూపర్గా ఉంది. ఇక నూనె ఇట్లా పక్కకి తేలాలన్నమాట. మన వంకాయ ఎగురు అయిపోయిందండి. వంకాయ టమాటా ఎగురు మీరు కూడా ఇట్లా వండుకోండి. నూనె చూసారా అలా ఉండాలి కూర. ఎక్కువ నూనె ఉండకూడదు, తక్కువ నూనె ఉండకూడదు. కమ్మటి వంకాయ ఎగురు, టమాటా వంకాయ ఎగురు. అంతకుముందు పచ్చడి చేశాను, ఫ్రై చేశాను. ఇవాళ వంకాయ ఎగురు చేసుకున్నాను. టమాటాలు వేసి 4 వంకాయ ఎగురు చేశాను. సరే మన కూర అయిపోయిందండి. రేపు ఇంకో కూరతో మీ ముందుకు వస్తాను.